ఎన్ని దివ్యక్షేత్రాలు మనం తలుచుకుంటే ఆ ఈశ్వరుడికి సంబంధించినవి అయినా సరే, మనం పెరుమాళ్ళకి సంబంధించినవి అయినా సరే, మన కులదేవతకి సంబంధించిన అయినా సరే, మనం ఎన్ని తలుచుకున్నా సరే ఈరోజు మనకి ఉన్న పాపాలన్నీ పోయి మనకి ముక్తిని మోక్షాన్ని పొందే రోజుగా ఇది చెప్తూ ఉంటారండి. చిదంబరంలో ఆకాశలింగం అని చెప్పాను కదండి, ఇప్పటికీ కూడా అక్కడ ఆ లింగం అయితే ఇప్పుడు లేదులేండి. చిదంబరంలో నటరాజస్వామి ఉంటారు, కాకపోతే పక్కనే మనకి దండలు కట్టి పెరుమాళ్ళు ఉన్నట్టు మనకు ఊహించుకోమంటారు. ఎవరి దివ్య దృష్టికి ఆ పెరుమాళ్ళు అంటే మనకి లింగం కనిపిస్తుందో వాళ్ళు జన్మ ధన్యం అయిపోద్దని ఇప్పటికీ అంటూ ఉంటారండి. కొంతమందికి కనిపిస్తుంది, కొంతమందికి కనిపించదు ఆ లింగం అయితే. ఎందుకంటే అది ఆకాశలింగం కదా, గాలిలో ఎగురుతున్నట్టు ఉంటుందంటండి ఆ లింగం. కాకపోతే కొంతమందికి అది దివ్య దృష్టితో చూసిన వాళ్ళు చూశారని ఇప్పటికీ చెప్తూ ఉంటారు. ఆ లింగం అయితే ఇప్పుడు కనిపించింది మనకి కొంతమంది ఇలా వర్ణిస్తూ ఉంటారండి. ఇలా